రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన నాయకుడు చంద్రలాల్ని అరెస్ట్ చేశారు. అది కూడా సుమోటోగా పోలీసులకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సుమోటోగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదులు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీగా చూసుకున్నప్పుడు మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్కి పేటెంట్. కానీ ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ నుంచి ఆ పేటెంట్ రైట్ని తాను లాగేసుకోవాలని రేవంత్ రెడ్డి డే 1 నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించిన సింబల్స్ గుర్తింపులన్నీ కూడా నేను తీసేసుకుంటానని ఆయన అనౌన్స్ కూడా చేశాడు. అది ప్రగతి భవన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాని పేరు మార్చేసి ప్రజాభవన్గా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన గద్దర్కి పెద్దపీట వేయడం, గద్దర్ పేరు అవార్డులు పెట్టడం, తర్వాత అందశ్రీ అని రాష్ట్ర గీతంగా రాసిన దీన్ని చేయడం, అట్లాగే చాలామందికి సీనియర్ జర్నలిస్టులకి కొంతమందికి ₹1 కోటి డబ్బులు ఇవ్వడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం, ఇలాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ముద్రని చెడిపేసి తన ముద్రని తెలంగాణ మీద వేయాలి అన్న ఒక ఇది వెళ్తున్నాడు. సో ఈ యాంగిల్లో తెలంగాణ సెంటిమెంట్ ముందు నుంచి కూడా తెలుగుదేశం ఇక్కడికి వస్తే మళ్ళీ ఆంధ్రుల పెత్తనం వస్తుంది, ఆంధ్రుల చేతులకి తెలంగాణ వెళ్ళిపోతుంది అన్న ఒక పూచిని కేసీఆర్ చూపించి ఇన్ని రోజులు పబ్బం గడుపుకుంటున్నాడు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఆ ప్లేస్లోకి వచ్చి కాంగ్రెస్ ఆ పని చేస్తున్న ఇది కనబడుతుంది. ఇటీవల అది ప్రొఫెసర్ నాగేశ్వర వర్సెస్ పవన్ కళ్యాణ్ గా స్టార్ట్ అయిన ఇష్యూ నిజానికి అది సమసిపోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర వెనక్కి తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా మేము అరెస్టులు చేయట్లేదు అని చెప్పాడు. ఉండాలి. కానీ అయిపోకుండా పవన్ కళ్యాణ్ మీద ఇక్కడ కొంతమంది ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టి బండబూతులు తిట్టారు. మరుసటి రోజు అయితే ఇంకా తీవ్రంగా పవన్ కళ్యాణ్ని దూషించి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పులతో కొట్టి మరి అవమానకరంగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడేశాడు. పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ పార్టీ పెడుతున్నా, అది పోటీ చేయబోతున్నాం, అది ఇదని. దాని తర్వాత ఒక పాట కూడా రిలీజ్ చేశాడు. మీటింగ్ పెట్టుకొని వెళ్ళేటోడు పోటీ చేసేదాకా గిరికేశారు అనే లింగో రామలింగ అని బాగుంది పాట కూడా, అదంతా పెట్టారు. కానీ అక్కడికి పోయినాక పవన్ కళ్యాణ్ మళ్ళీ గాలి తీసిన బెలూన్ లాగా తుస్సు అయిపోయాడు. అసలు నాకెందుకు పోటీ చేస్తాను, నాకేం పని, తెలంగాణ ఎవరు జాగీరు ఇక్కడ అది అని అడిగాడు. మీ అబ్బా జాగీర్ అని అడిగినోడు మళ్ళీ అవును వాళ్ళ జాగీర్ అది అని అక్కడ పోయి చాలా నెత్తిగా నంగినంగా మాట్లాడు మొదలు పెట్టాడు ఆంధ్రాకు పోయినాక. సో నేనేదో మా వాళ్ళు అడిగితే చేశాను తప్ప నాకేముంది అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి నా సభకి అడ్డుపడ్డాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. కేటీఆర్ నా సోదరుడు అన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు అక్కడ. ఇక్కడేమో అసలు తెలంగాణ ప్రాంతమే ఒక విద్వేష ప్రాంతం లాగా, దేశ సమగ్రతకు భంగం లాగా, ప్రాంతీయవాదం అనేది చాలా డేంజరస్ లాగా మాట్లాడాడు. అక్కడ పోయినాక మళ్ళీ 4 మడత పెట్టేశాడు. అది పవన్ కళ్యాణ్కి అలవాటే. ఒక సభకి ఇంకొక సభకే చాలా తేడా వచ్చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి సభకు పర్మిషన్ ఆపింది గవర్నమెంటే కదా, సభకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాడికి పోలీసులు సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా పై స్థాయిలోనే ఆపుండాలి. అంటే రేవంత్ రెడ్డి అనుకుంటే పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వడా? క్లియర్గా రేవంత్ రెడ్డి ఇవ్వద్దు అనుకున్నాడు అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ మినిస్టర్లు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఉన్నాను వారించాడా? మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అనిరుద్ధ రెడ్డి, మందు సామయ్యలు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ని దారుణంగా ఒక వెధవా అని కూడా అన్నాడుగా పొన్నం ప్రభాకర్ ఇతన్ని. అయినా మరి రేవంత్ రెడ్డి వారించాడా? సో కాబట్టి క్లియర్గా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తమకు అనుకూలంగా వాడుకోవాలనుకున్నారు. అది క్లియర్గా జరిగింది. అది కాకుండా తెలంగాణ వాదులు ముందు నుంచి కూడా తెలంగాణకి మళ్ళీ ఆంధ్రుల నుంచి ఇండైరెక్ట్గా ప్రమాదం ఉండొచ్చు. ఆంధ్రులు అంటే తెలుగు వారు అందరూ కాదు, ప్రజలు కాదు, ఈ పెట్టుబడిదారులు కావచ్చు, తెలంగాణ ఆంధ్ర రాజకీయ నాయకుల నుంచి వాళ్ళకు ఉంది. పైగా తెలంగాణని ద్వేషించడం, తెలంగాణని అపహాస్యం చేయడం, తెలంగాణ వాళ్ళకి మా ఇష్యూలో పనేంటని మాట్లాడడం, తెలంగాణకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లి 3rd డిగ్రీ ఉపయోగించి కుట్టడం, దాని తర్వాత
నాగేశ్వరం కూడా నువ్వు తెలంగాణ వాడికి నీకేం పని అనడం, ఇవన్నీ తెలంగాణ వాదులను హర్ట్ చేశాయి. అందుకనే తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడారు. నిజానికి తెలంగాణ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్